ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ పర్యటన దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తూ ఉందా? దెబ్బతో రహస్యంగా ఢిల్లీకి పర్యటించేటువంటి ప్రయత్నం చేసి అడ్డగోలుగా దొరికిపోయాడా? అసలు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి రహస్యంగా ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? ఎవరితో భేటీ అవ్వాలనుకున్నాడు? ఎలా అడ్డంగా దొరికిపోయాడు? అసలు ఏం జరిగింది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి జలగన్న గురించి మనందరికీ తెలుసు. ఈ డెకాయిటీ 420 ముఖ్యమంత్రి ప్రజారంజకంగా పరిపాలించడం చేతకక్క ప్రజల్ని భయపెట్టి బెదిరించి వ్యవస్థల్ని చెరబట్టడం ద్వారా గెలవాలనుకునేటువంటి నీచమైనటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఎన్నికలకి ఏడాది ముందే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎత్తిపోయాడని చెప్పి అన్ని సర్వేలు వచ్చాయి. పైగా ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు ప్రకటన అధికారికమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి భయం ఆందోళన మరింత పెరిగింది. ఇప్పుడు ఊహించినటువంటి విధంగా, తాను కోరుకోని విధంగా, తాను చెడగొట్టాలనుకున్న తన వల్ల కాని విధంగా తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులోకి రావడంతో ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నటువంటి తాడేపల్లి కోటలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలా అయినా సరే ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీ వెళ్ళి భారతీయ జనతా పార్టీ కేంద్ర ముఖ్యుల్ని కలవాలి. వాళ్ళని కలిసి వాళ్ళకి ఆఫర్లు ఇచ్చో బతిమాడో లేకపోతే వాళ్ళని ఏదో ఒక విధంగా మభ్యపెట్టో ఈ పొత్తు లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రహస్యంగా ఎవరికి తెలియకుండా, అంటే ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉన్నారు. ఒక దఫా అమిత్ షా గారితో నడ్డా గారితో భేటీ అయ్యారు, మరో దఫా ఇవాళ ఇప్పుడు ఆ భేటీ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని ఏదో విధంగా బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా తాను కూడా ఢిల్లీ వెళ్ళాలని, ఆ పెద్దల్ని కలవాలని, తెలుగుదేశం జనసేన ఇచ్చిన వాటికంటే ఎక్కువ సీట్లు ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీకి పొత్తులో భాగంగా ఒక 6 ఎంపీ సీట్లు, 7 నుంచి 8 ఎమ్మెల్యే సీట్లు భారతీయ జనతా పార్టీకి ఇస్తారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకంటే ఎక్కువ 12 ఎంపీ సీట్లు ఇస్తాను, మొత్తం 25లో 13 నేను పోటీ చేస్తాను, 25 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాను, 150 నేను పోటీ చేస్తాను, దయచేసి తెలుగుదేశం జనసేనతో పొత్తు పెట్టుకోవద్దు అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఆశ్రయించడంతో, అయినా నీతో పొత్తున్నా లేకపోయినా నువ్వు మా బానిసవే కదా, నీకు ఎన్ని సీట్లు వస్తే అన్ని మేము చెప్పినట్టు వినాల్సిందే కదా, ఎందుకంటే నీ డిక్కీ కింద 32 కేసులు, అందులో 11 ఈడీ సిబిఐ ఛార్జ్ షీట్లు, ఇవి కాకుండా మరిన్ని కేసులు నమోదవడానికి సిద్ధంగా ఉండడం, ఇది మరొక ఆందోళన. ఇది లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుందని, దీని మీద జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని ఒక వార్త వస్తూ ఉంటే, మరోవైపు సొంత బాబాయిని సొంత కుటుంబ సభ్యులు అత్యంత పాశవికంగా వేసేసినటువంటి కేసు ఎంత ఉత్కంఠభరితంగా నడుస్తూ ఉంది, ఏ స్థాయిలో నడుస్తుందో మనందరికీ తెలుసు. దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి కోటలో ఉన్నటువంటి మరికొందరు ముఖ్యులు కూడా జైలు పాలవుతారు ఆ కేసు విచారణ తుది దశకు వచ్చేసరికి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన రాజకీయ జీవితమే కాదు, తన బ్రతుకు కూడా, రాజకీయాల్లో ఓడిపోతే ఓకే, కానీ ఆ తర్వాత జైలు పాలైతే, ఒక్కసారి జైలు పాలైతే మళ్ళీ బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదని, ఇక జీవితంలో మళ్ళీ రాజకీయం పోటీ చేసేటువంటి పరిస్థితి సంగతి పక్కన పెడితే, ఒక్కసారి ఈ కేసులు ఏ ఒక్క కేసు ప్రూవ్ అయినా సరే 10 నుంచి 20 ఏళ్ల పాటు, 10, 15, 20 ఏళ్ల పాటు ఇతను జైల్లో ఉండేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకి ఏర్పాట్లు చేసుకొని, ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసుకొని, అమిత్ షా గారిది, మోడీ గారిది, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిది అపాయింట్మెంట్ల కోసం ఆయన ప్రయత్నించినటువంటి నేపథ్యంలో, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాతో కలిస్తే మేము పొత్తుల గురించి చర్చిస్తూ ఉంటే, ఇది అధికారికమైనటువంటి విషయం అయితే ఆల్మోస్ట్ ఇవాళ అది అనౌన్స్మెంట్ దశలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నువ్వు వచ్చి కలిస్తే, అంటే ఈ పొత్తులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని నీ వెనక మేమున్నాము, మేమేదో తెలుగుదేశం జనసేనను కూడా మోసం చేస్తున్నాం అనేటువంటి ఇంప్రెషన్ ప్రజల్లోకి వెళ్తుంది, నువ్వు ఇంత నీచమైనటువంటి ప్లాన్లు చేస్తే నీ ప్లాన్స్కి అనుకూలంగా మేము ఉండాలా అన్న విధంగా ఇక్కడి నుంచి సీరియస్ రియాక్షన్ రావడంతో జగన్మోహన్ రెడ్డికి దిక్కు తోచనటువంటి స్థితి ఏర్పడిపోయింది. పైగా మీరు ఈ పొత్తు పెట్టుకోకపోతే 4 రాష్ట్రాల పార్లమెంటు ఎన్నికలకి, కర్ణాటకకి, అదేవిధంగా తమిళనాడుకి, తెలంగాణకి, మరో రాష్ట్రానికి, ఏదైనా మీరు చెప్పినటువంటి రాష్ట్రానికి ఎన్నికల నిధులన్నీ కూడా నేనే ఇస్తాను అని చెప్పినప్పటికీ రాజకీయ ప్రయోజనాల విషయంలో మేము రాజీ పడము, పైగా ఎన్డీఏని విస్తరించేటువంటి ఆలోచనలో ఉన్నాం. ఇవాళ ఆర్ఎల్డీ కానీ, అజిత్ సింగ్ పార్టీకి కానీ, ఇప్పుడు అదేవిధంగా పాశ్వాన్ పార్టీ, ఎల్జీపీ పార్టీ కానీ, అదేవిధంగా బీజేడీ ఏదైతే ఒరిస్సాలో ఉందో నవీన్ పట్నాయక్ గారి పార్టీ కానివ్వండి, ఇవాళ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇవాళ వీళ్ళందరూ కూడా గతంలో వీళ్ళతో భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నటువంటి చరిత్ర ఉన్నది. ఈ నేపథ్యంలో వాళ్ళందరితో కూడా మళ్ళీ ఇంకోసారి ఎన్డీఏని విస్తరించి మరింత బలోపేతం చేసుకుని ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన నేపథ్యంలో పూర్తిగా ఎన్డీఏ ఒక్క ఆలోచన ధోరణికి విరుద్ధ ధోరణి అయినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే, ఏదో తన మీద కేసులు ఉన్నాయి కాబట్టి తన బానిసత్వం చేయొచ్చు, అన్ని బిల్లులకి మద్దతు ఇవ్వచ్చు, ఇవన్నీ చేయొచ్చు, కానీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి లాంటి క్రూరుడితో, నీచుడితో పొత్తు పెట్టుకునేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ చేయదు. కాబట్టి అతని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో రహస్యంగా ఢిల్లీ వెళ్ళి వాళ్ళకి మీకు ఏం
ఏం కావాలో నేను ఇస్తానని చెప్పి డబ్బు కానీ సీట్లు కానీ మొత్తం నేను ఇస్తానని రహస్యంగా ఢిల్లీ పర్యటన పెట్టుకొని తెలుగుదేశం జనసేనతో భారతీయ జనతా పార్టీ పొత్తును విచ్ఛిన్నం చేద్దామనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి క్రూరమైనటువంటి ఆలోచనలకి ఆదిలోనే ఆంశపాతలాగా ఆదిలోనే బ్రేకులు పడినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కోటలో ఏ క్షణంలో అధికారికంగా ఈ పొత్తుకు సంబంధించినటువంటి వార్త వస్తుంది అనేటువంటి ఆందోళనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలవాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఈ పొత్తులో ఉంటే వ్యవస్థలు మేనేజ్ చేయడం కుదరదు అనేటువంటి భయంతో వణికిపోతున్నట్టుగా తెలుస్తోంది.